నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ। దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది। కొన్ని గంటల్లో కేంద్రంలో అధికారం ఎవరిదో తేలబోతోంది। ఈ క్రమంలో భారత్లో అత్యంత బలవంతుడైన రాజకీయ నేతగా ప్రస్తుతం మోడీ ఉన్నారు। ఇక ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చూస్తే ఖచ్చితంగా మరోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని అంటున్నారు। అంతేకాదు ఆ బిగ్ నెంబర్స్ కనుక జూన్ 4న పోలింగ్ లో కూడా వస్తే మోడీ రాజకీయ బాహుబలిగా మారుతారని కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి। మోడీ ఆ విధంగా కనుక పూర్తి బలంతో మూడవసారి దేశ ప్రధాని అయితే ఆయనకు బీజేపీ పార్టీ లోపల బయట కూడా ఎవరూ కాదనలేదని పరిస్థితి ఉంటుందని అంటున్నారు। మోడీ అంటేనే వ్యూహకర్త, పైగా ఆయన రానున్న కాలాన్ని కూడా ఆలోచించి దానికి తగిన ఎత్తుగడలు వేస్తారని చెప్తున్నారు। మోడీ తొలిసారి ప్రధాని కాగానే 75 ఏళ్ల ఏజ్ సీలింగ్ ని పెట్టి పెద్ద తలకాయలను అందరినీ వెనక్కి నెట్టేశారన్న ఆరోపణలున్నాయి। ఆ తర్వాత మరికొందరిని క్రియాశీల రాజకీయాల నుంచి పక్కన పెట్టి కొందరికి వేరే పదవులు ఇచ్చి మొత్తానికి ఇంటికే పరిమితం చేశారు అని చెప్తారు। ఈ నేపథ్యంలో బీజేపీలో మోడీ టార్గెట్ లీడర్స్ ఇంకా కొందరు ఉన్నారని ప్రచారం అయితే ఉంది। వారిలో ముందు వరుసలోని వచ్చేవారు నితిన్ గడ్కరీ అని అంటారు। ఆయనకు మోడీ మొదటి క్యాబినెట్లో ప్రాధాన్యత కలిగిన శాఖలు దక్కినా ఆ తర్వాత 2019లో మాత్రం రహదారులు ఉపరితల రవాణా శాఖ మాత్రమే దక్కింది। దానికి కారణం ఆయన మోడీ కంటే జాతీయ రాజకీయాల్లో సీనియర్, బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని చేపట్టిన వారు, ఆర్ఎస్ఎస్ మద్దతు ఉన్న నేత, ప్రధాని పదవికి గట్టి పోటీదారు। ఎప్పటికైనా బీజేపీకి పూర్తి మెజారిటీ రాకపోతే మోడీకి ఆల్టర్నేషన్ గా ఉన్న నేత ఆయన అని చెబుతారు। ఇక మోడీ సెకండ్ టెన్యూర్ లో ఆయన ఇండైరెక్ట్ గా ప్రభుత్వం మీద విమర్శలు చేశారు అని చెప్తారు। ఒక్కోసారి అవి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాయని అంటారు। దాంతో మోడీ అనుకున్నట్లుగా బీజేపీకి 370 సీట్లు సొంతంగా రాకపోయినా 325 సీట్లు వచ్చినా కూడా ఆయన కొత్త కేబినెట్ లో నితిన్ గడ్కరీకి ఛాన్స్ ఉండకపోవచ్చు। అదే విధంగా చూస్తే మోడీకి గట్టి మద్దతుదారుగా ఉన్నవారు రాజ్నాథ్ సింగ్, ఆయన జాతీయ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే మోడీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చారు। అంతేకాదు మోడీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించినది కూడా రాజ్నాథ్ సింగే। ఆయన మోడీ ఫస్ట్ టర్మ్ లో కీలకమైన హోంశాఖను నిర్వహించారు, రెండవసారి మాత్రం రక్షణ శాఖ ఇచ్చారు। ఈసారి మోడీ ప్రభుత్వం వస్తే ఆయనకు మంత్రి పదవి ఇస్తారా లేదా అన్నది ఒక డౌట్ అని చెప్తున్నారు। ఎందుకు అంటే ఆయన సీనియారిటీ, ఆయన యూపీకి చెందిన నేపథ్యం వంటివి ప్రధాని రేసులో పోటీకి దారి తీయవచ్చు అన్నది అని అంటున్నారు। ఇక మూడవ వారు యోగి ఆదిత్యనాథ్, ఆయన రెండవసారి యూపీ సీఎంగా గెలిచారు। ఆయన చాలా సమర్థవంతంగా పాలన చేస్తున్నారు, ఆయనకు ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉంది, ఎప్పటికైనా ఆయన ప్రధాని రేసులోకి వస్తారు అన్న చర్చ కూడా ఉంది। దాంతో ఆయనను సీఎం పదవి నుంచి తప్పిస్తారు అన్న ప్రచారము ఉంది। ఇదే విషయాన్ని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తన ఎన్నికల సభలలో ప్రచారం చేశారు। మోడీ మళ్లీ గెలిస్తే యోగి మాజీ సీఎం అవుతారని ఆయన చెప్పారు కూడా। ఇవన్నీ ఇప్పుడు ప్రచారంలో ఉన్న విషయాలు। బీజేపీలో చూస్తే మోడీ అమిత్ షాలదే ఆధిపత్యం అన్నట్లుగా ఉందని అంటారు। మోడీ తర్వాత అమిత్ షాను ప్రధాని చేస్తారని ఆప్ అధినేత కేజ్రీవాల్ చెప్పింది గుర్తు చేసుకుంటున్నారు। అలా ఈ ఇద్దరు అగ్రనేతలు హ్యాట్రిక్ ప్రభుత్వంలో పార్టీ లోపల కూడా పూర్తి ప్రక్షాళన చేస్తారని అంటున్నారు। మరి ఈ ప్రచారం పుకారుగా ఉండిపోతుందా, నిజమవుతుందా అన్నది చూడాలి।